స్విగ్గీలో మెక్‌డానల్డ్స్ నుంచి 6 పీస్ చికెన్ నగ్గెట్ కాంబో ఒకటి ఆర్డర్ చేశాము. అండ్ వితిన్ హాఫ్ అన్ అవర్ వి రిసీవ్డ్ అవర్ డెలివరీ. లెట్స్ ఫైండ్ ఔట్ ఈ 6 పీస్ చికెన్ నగ్గెట్స్ కాంబోలో మనకి ఏమేమొచ్చాయో. ఈ కాంబినేషన్ మనకి డెలివరీ అండ్ టాక్సెస్ అన్నీ కలుపుకొని 450 అయింది దగ్గరగా. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది ఈ చికెన్ నగ్గెట్స్ అనమాట. ఇదైతే థిక్ లేయర్ ఆఫ్ దట్ కోటింగ్ ఉందనమాట. అస్సలు మనకి చికెన్ ఫీల్ లేదు, సెకండరీ అది. అండ్ దానిపైన క్రంచీగా కూడా ఏమీ లేదనమాట. అండ్ దీనికి ఇచ్చిన డిప్ టేస్ట్ అయితే అస్సలు బాగోలేదు. సో ఈ కాంబినేషన్లో వచ్చిన చికెన్ నగ్గెట్స్ అండ్ డిప్ టేస్ట్ అస్సలు బాగాలేదని చెప్పాలి. అండ్ ఇది మెక్ పఫ్. మెక్‌డానల్డ్స్‌లో మెక్‌పఫ్‌ని చాలా సార్లు విడిగా తీసుకున్నాం. కాంబినేషన్‌లో రావడం ఫస్ట్ టైం. అండ్ టేస్ట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఉంది. చాలా బావుందనే చెప్పాలి. ఇక ఈ కాంబోలో మీడియం సైజ్ ఫ్రెంచ్ ఫ్రైస్ పంపించారనమాట. అది కూడా పెరి పెరి ఫ్రైస్ అనమాట. సో దీనికి ఒక షేక్ బ్యాగ్ ఇచ్చారు. ఈ బ్యాగ్‌లోనే మనం మసాలా వేసుకొని షేక్ చేసుకుంటే ఇది రెడీ అవుతుంది పెరి పెరి ఫ్రైస్ అనేవి. ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి అక్కడికక్కడ మనం ఆర్డర్ చేసుకుని వెంటనే తినేస్తే బావుంటాయి, కానీ ఇలా ఆర్డర్ చేసుకుని డెలివరీలు వచ్చినప్పుడైతే మాత్రం అవి సాగీ అయిపోతాయి. అలాంటప్పుడు డెఫినెట్‌గా మనం ఇట్లాంటి పెరి పెరి మిక్స్ హెల్ప్‌తోనే తినాల్సొస్తుంది. ఇంకా ఈ కాంబోలో ఒక పెప్సీ కూడా పంపించారు. ఈ విధంగా ఒక కంటైనర్‌లో వేసి పంపించారనమాట. ఆ డ్రింక్ అయితే మొత్తం గ్యాస్ అంతా పోయి అస్సలు బాగాలేదు తాగడానికి. ఏదేమైనా ఇలా స్విగ్గీలో ఆర్డర్ చేసి తెప్పించుకునే అంతకన్నా కూడా అక్కడికి వెళ్ళి ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే తినట్టేనే దాంట్లో టేస్ట్ ఉంటుందనేది నా ఉద్దేశం. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోతో. జై హింద్.